నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేసాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలి. ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో, ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయడానికి మీకు 1,00,000 వేదికలు ఉన్నాయి, ఒకటుందా? మీకేం తెలియందా? మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర, దేనికైనా తెగనాడేటువంటి గతం మీది. మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు. అది చరిత్ర, మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది. అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు. వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ? చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా ఘోరం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను కానీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్ళీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండర్డ్ని కాకుండా సిబిఐ చేతనో సిట్టింగ్ జడ్జి చేతనో విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా తప్పిదం చేస్తున్నారు. నేను మొత్తం హిందువుల ఆరాధ్యదైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు భగవంతుడే చూస్తూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళనందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు, భగవంతుడి ఆన లేకపోతే ఏమీ జరగదు కొండ మీద అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ తైనాతీలకు ఆ వెంకటేశ్వర స్వామి చలువ వలన, ఆయన యొక్క చరణామృతాల స్పర్శ వలన 91 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు ఆ దేవదేవుని ఆలయ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి నాకు ఒక్కడికే. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన దీవెన, ఆయన ఆశీస్సు లేకపోయి ఉంటే నేను అయ్యి ఉండేవాడిని కానే కాదు. నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా, ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా